పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. అది కూడా 9 రోజుల తర్వాత ఈ అరెస్ట్ అనేది జరిగింది. అంటే జనరల్గా పోక్సో కేసు కనుక రిజిస్టర్ అయితే ఎలాంటి వాళ్ళైనా సరే పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. కానీ ఈ కేసులో జరిగింది ఏంటి? పోలీసులు భగీరథ్ని ఎందుకు పట్టుకోలేదు? ఆ కారణం మనందరికీ తెలుసు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు కావడమే ఈ కేసులో నత్తనడక నడవడానికి అసలు కారణం. ఈ కేసు విషయంలో బండి సంజయ్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి కుమ్ముక్కయ్యారు అని బలమైన ఆరోపణలు కూడా వచ్చినాయి. ఇంకా బండి భగీరథ్ని దాచిపెట్టి ఉంచి బండి సంజయ్ ఘోరమైనటువంటి తప్పులు కూడా చేశారు. అసలు బండి సంజయ్ టాప్ 10 మిస్టేక్స్ ఏంటనేది నేను చెప్తాను చూడండి. నెంబర్ 1 మిస్టేక్, భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు అవ్వగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే తన కొడుకుని పోలీసులకు అప్పగించాల్సి ఉంది. కానీ నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, నా మీద నా కుటుంబం మీద కుట్ర జరిగింది, కుట్ర బంతున్నారు అంటూ సభల్లో కానీ ర్యాలీలో కానీ మాట్లాడడం లాంటివి చేయడం అనేది ఆయన చేసినటువంటి అతిపెద్ద ఫస్ట్ మిస్టేక్ అని చెప్పుకోవాలి. నెంబర్ 2 మిస్టేక్ ఏంటంటే భగీరథ తన కేసుకి హాజరు కావాల్సినటువంటి సరైన టైంకి హాజరు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత రమ్మనమని చెప్పిన తర్వాత రాలేదు. దీనివల్ల ప్రజల్లో కూడా ఒక భావన అనేది కలిగింది, సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటేనా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అది ఇంకొక రెండో తప్పు. ఇక మూడో తప్పు ఏంటంటే నెంబర్ 3 మిస్టేక్, కేసు తీవ్రత గమనించిన తర్వాత పోలీసులు సిట్ విచారణకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా బండి భగీరథ్ విచారణకు హాజరు కాకుండా డొమ్మా కొట్టడం అనేది చట్టపరంగా కూడా ఒక పెద్ద మైనస్గా మారింది. ఇది దర్యాప్తునికి సహకరించడం లేదు అన్న సంకేతాన్ని కోర్టులకు పంపింది. పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చేదాకా కూడా ఆయన కనిపించకుండా అప్స్టాండింగ్లో ఉండటం అనేది ఆయన చేసినటువంటి మూడవ అతిపెద్ద తప్పు. ఇక నెంబర్ 4 మిస్టేక్ ఏంటంటే కోర్టులో ముందస్తు బెయిల్ కోసం గట్టిగా ప్రయత్నించారు. పోక్సో కేసు కావడం, కేసు తీవ్రతను కూడా కోర్టు గమనించింది. అందుకే మేము బెయిల్ ఇవ్వలేం అని చెప్పి స్పష్టంగా చెప్పింది. దాంతో అక్కడ చట్టపరమైనటువంటి వ్యూహం మొత్తం కూడా దెబ్బతింది అని చెప్పుకోవాలి. అప్పటిదాకా కనిపించకుండా పోవడం బండి భగీరథ్ చేసినటువంటి ఇంకొక పెద్ద మిస్టేక్ అనమాట. ఇక నెంబర్ 5 మిస్టేక్ ఏంటంటే ఈ వివాదాన్ని కేవలం వ్యక్తిగతంగా లేదంటే లీగల్ ఇష్యూగా డీల్ చేయకుండా బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు అధికార కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య కూడా రాజకీయ యుద్ధంగా మారిపోయింది. దాంతో ప్రభుత్వం ఈ కేసులో మరిన్ని చర్యలు తీసుకునేలాగా చేసింది. ఇక నెంబర్ 6 మిస్టేక్ ఏంటంటే ఆరోపణలు వచ్చిన వెంటనే పబ్లిక్ రిలేషన్స్ పరంగానో లేకపోతే నిజానిజాలను స్పష్టంగా వివరించడంలోనో భగీరథ్ టీం అంటే బండి సంజయ్కి చెందినటువంటి టీం సరైన వ్యూహం అమలు చేయలేదు. పోక్సో కేసుగా మారాక కూడా బాధితురాల ఐడెంటిటీని బయటపెట్టేలాగా కొందరు ఇన్ఫ్లుయెన్సర్లని రంగంలోకి దించడం బండి ఫ్యామిలీకి మైనస్గా మారింది. దీనివల్ల సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం అనేది విపరీతంగా పెరిగిపోయింది. నెంబర్ 7 మిస్టేక్ ఏంటంటే బాధితురాలి వయస్సును ఎక్కువ చూపించే ప్రయత్నం జరిగింది. భగీరథ్ కేసులో బిడిచి కొట్టింది ఇక్కడే అనమాట. ఎప్పుడో ఏదో డ్రైవింగ్ కేసులో బాధితురాలు పట్టుబడినప్పుడు చెప్పినటువంటి ఆ మాటని బేస్ చేసుకొని ఆమెని మేజర్ అని చూపించే ప్రయత్నం వర్కౌట్ అయితే కాలేదు. దాన్ని అడ్డం పెట్టుకొని కేసులో ఉన్నటువంటి సెక్షన్ల తీవ్రతను తగ్గించాలని చెప్పేసి కోర్టులో భగీరథ లీగల్ ఫైట్ చేశారు, లీగల్ అడ్వైజర్లు వాళ్ళు ఫైట్ చేశారు. కానీ అది పేలవమైనటువంటి వాదనలతో గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఇక నెంబర్ 8 మిస్టేక్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ లాంటి అగ్రనేతలు డైరెక్ట్గా ఈ అంశంలో జోక్యం చేసుకొని పీఎం మోడీ కూడా సవాళ్లు విసిరే స్థాయికి ఈ వివాదాన్ని తీసుకెళ్లారు. బీఆర్ఎస్ అగ్రనేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ కావడంతో కేసులో ఉన్నటువంటి సెక్షన్లు కానీ పోక్సో కేసు విషయంలో పోలీసులు ఎలా వ్యవహరించాలి ఏంటి ఇవన్నీ కూడా ఆ మొత్తం పోలీస్ వ్యవహార శైలిని కూడా వాళ్ళు ఆయన ఎత్తు చూపారు. దాంతో అక్కడ కేసు అనేది పటిష్టంగా మారిపోయింది. మీడియాలో కానీ ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వాదనలకి మద్దతు అనేది లభించింది. ఇక నెంబర్ 9 మిస్టేక్ ఏంటంటే కేసును క్లోజ్ చేసేందుకు బండి రేవంత్ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని లీకులు రావడం వల్ల పోలీసులు, కోర్టులు మరింత అప్రమత్తమై విచారణని మరింత కఠినతరం చేశాయి. మరికొన్ని సెక్షన్లు కూడా యాడ్ అయినాయి. ఈరోజు కూడా మరో సెక్షన్ అనేది యాడ్ అయిపోయింది. ఇక నెంబర్ 10 మిస్టేక్ ఏంటంటే కేసు పీక్ స్టేజ్కి వెళ్ళాక భగీరథ్ పబ్లిక్ ముందుకు కూడా రాలేదు అంటే పోలీసులు, లీగల్ అథారిటీస్ పరిధిలో కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళడం అనేది అతిపెద్ద మిస్టేక్. ఆ తప్పు చేసినందుకు దాక్కున్నారని చెప్పేసి నెగిటివ్ ఇంప్రెషన్ అనేది జనంలోకి వెళ్ళిపోయింది. చూసారుగా, బండి భగీరథ్ కేసులో కేవలం ఆ 9 రోజుల ఆలస్యం ఈరోజు బండి సంజయ్ రాజకీయ ప్రతిష్టని, కేంద్ర మంత్రిగా అనుకున్నటువంటి ఇమేజ్ని కూడా తీవ్రంగా దెబ్బతీసింది. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పాల్సినటువంటి
చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కొడుకుని వెనకేసుకురావడం, అజ్ఞాతంలోకి పంపడం, బాధితురాలు వయసు మీద కోర్టులో వాదనలు వినిపించడం, ఇలాంటి వరుస తప్పులే బండి సంజయ్ని డిఫెన్స్లో పడేసినాయి. అటు బీఆర్ఎస్ చేసినటువంటి పొలిటికల్ ప్రెజర్ కానీ, ఇటు రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నేతలు సెక్షన్ల వారీగా పోలీసుల లొసుగులను ఎండగట్టడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. బండి రేవంత్ కుమ్ముక్కు ఆరోపణల మధ్య చివరకు పోలీసులు భగీరథ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఒక తండ్రిగా కొడుకుని కాపాడుకోవాలి అనే తాపత్రయం ఒక కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కెరీర్లో అతిపెద్ద పొలిటికల్ మిస్టేక్గా మారిందంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇది బండి చేసినటువంటి టాప్ 10 మిస్టేక్స్.